Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Chapter 5 Continuity and Differentiability Exercise 5A లో Roman number 2 లోని first problem నుంచి start చేద్దాం. So is the function f defined by function continuous at x equals to 0, at x equals to 1, at x equals to 2. సో ఈ పాయింట్స్ దగ్గర గివెన్ ఫంక్షన్ అనేది కంటిన్యూసా కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ గివెన్ ఫంక్షన్ ఈజ్ f of x equals to x comma if x is less than or equal to 1, 5 if x is greater than 1. సో మనం అట్ x ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఏ అనుకుందాం, అట్ x ఈక్వల్స్ టు 0. సో అట్ x ఈక్వల్స్ టు 0 f of x. సో x అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు, అంటే 0 ఉన్నప్పుడు ఈ xని తీసుకుందాం. సో f of 0 ఈక్వల్స్ టు 0. సో f of 0 ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 f of xని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 0 అన్నప్పుడు కూడా మనకి ఈ x వాల్యూనే తీసుకోవాలి. సో లిమిట్ అప్లై చేస్తే 0, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు f of 0. సో కండిషన్ అయితే ప్రూవ్ అయింది కదా. సో f of 0ని ఫైండ్ అవుట్ చేసాం, లిమిట్ x టెన్స్ టు f of xని ఫైండ్ అవుట్ చేసాం. ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇదేమవుతుంది, f ఈజ్ కంటిన్యూయస్. సో f ఈజ్ కంటిన్యూయస్ అట్ x ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు అట్ x ఈక్వల్స్ టు 1 దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. సో బి అట్ x ఈక్వల్స్ టు 1. సో f of 1 సో ఈక్వల్స్ టు 1 అంటే సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఎక్సే. సో x ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం, రీప్లేస్ చేద్దాం. f of n అనేది 1. LHLని ఫైండ్ అవుట్ చేద్దాం, RHLని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది. సో లిమిట్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ f of x. సో లెస్ దాన్ ఉన్నప్పుడు వాల్యూ ఏంటి, x కదా. సో లిమిట్ అప్లై చేస్తే 1. సో RHL లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ f of x ఈక్వల్స్ టు, సో గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు వాల్యూ ఏంటి, 5. సో 5. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో హియర్ LHS ఈక్వల్స్ టు RHS అయిందా, కాలేదు. సో నాట్ ఈక్వల్ టు, సో ఇది 1 ఇది 5, సో నాట్ ఈక్వల్ కదా. సో LHL ఈక్వల్ టు RHL అయినట్టయితే మనం ఈ ఫంక్షన్ ఏమంటాం, డిస్కంటిన్యూటీ అంటాం కదా. సో f ఈజ్ నాట్ కంటిన్యూయస్ అట్ x ఈక్వల్స్ టు 1. సో x ఈక్వల్స్ టు 1 దగ్గర కంటిన్యూయస్ అయితే కాదు. సో నెక్స్ట్ 2 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. సి అట్ x ఈక్వల్స్ టు 2. సో 2 అంటే మనం ఏం వాల్యూ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ, సో x ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో 5. సో f of 2 ఏమవుతుంది, 5. f of 2 ఈక్వల్స్ టు 5. సో అదేవిధంగా లిమిట్ అప్లై చేస్తే లిమిట్ x టెన్స్ టు 2 f of x ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 2. సో ఓన్లీ కాన్స్టెంట్ 5 ఉంది. సో 5. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు f of 2. సో మన కండిషన్ అయితే ప్రూవ్ అయింది.
సో కాబట్టి f ఈజ్ కంటిన్యూస్ at x ఈక్వల్స్ టు 2. సో అర్థమైంది కదా, ఏ విధంగా సింప్లిఫై చేసాము. సో ఇక్కడ మనకి x ఈక్వల్స్ టు 1 దగ్గర LHLని RHLని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎందుకంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫైండ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ discontinuity ఆఫ్ f where f is defined by. సో మనం ఇక్కడ ఫంక్షన్ అనేది ఇచ్చారు, డిస్కంటిన్యూటీ పాయింట్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఏ పాయింట్ దగ్గర కంటిన్యూస్ కాదు, నాట్ కంటిన్యూస్ అని ఫైండ్ అవుట్ చేయాలి పాయింట్స్ని. సో గివెన్ ఫంక్షన్ is f of x equals to 2x plus 3 if x is less than 2. So 2x minus 3 if x is greater than 2. So let C be a point on the real line. సో ఏదో ఒక పాయింట్ C అనుకుందాం. సో ఇక్కడ కంటిన్యూస్ పాయింట్ కనిపిస్తుంది 2 కదా. సో మనం ఇక్కడ మనకి 3 కేసెస్ అనేవి అరైజ్ అవుతాయి. దెన్ 3 కేసెస్ అరైజ్. సో ఫస్ట్ వచ్చి C అనేది గ్రేటర్ దాన్ 2 ఉన్నప్పుడు కంటిన్యూసా కాదా. సో C ఈజ్ less than C is less than 2, C is greater than 2. థర్డ్ కేస్ వచ్చి C ఈక్వల్స్ టు 2. సో ఈ 3 కేసెస్లో మనం డిస్కంటిన్యూటీ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కేస్ 1, C is greater than 2. So C is greater than 2, 2x less than 2. C is less than 2, then f of x ఏమవుతుంది, లెస్ దాన్ ఉన్నప్పుడు ఫంక్షన్ 2x ప్లస్ 3. సో 2cని రీప్లేస్ చేస్తున్నాం. సో 2c ప్లస్ 3. నా లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ x టెన్స్ టు c దగ్గర, సో f of x లిమిట్ x టెన్స్ టు c. సో లెస్ దాన్ 2 కదా c వాల్యూ. సో ఈ ఫంక్షనే అప్లై అవుతుంది. సో 2x ప్లస్ 3, సో 2c ప్లస్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు f of c. సో థర్డ్ కండిషన్ అయితే ప్రూవ్ అయింది. కాబట్టి f ఈజ్ కంటిన్యూస్ at all points of x such that x is less than 2. So it is continuous. So case 2. So case 2, C is greater than 2. Then సో C ఈజ్ గ్రేటర్ దాన్ 2 అన్నప్పుడు మన ఫంక్షన్ ఏమవుతుంది, సో 2x మైనస్ 3. సో 2c మైనస్ 3. నౌ లిమిట్ అప్లై చేద్దాం. సో లిమిట్ x టెన్స్ టు c, f of c ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు c x. సో లిమిట్ x టెన్స్ టు c, సో 2x మైనస్ 3. So 2x minus c. So this is equals to f of c kada. So therefore f is continuous at all points of x such that x is greater than 2. F of c. So f is continuous at
all points of x such that x is greater than 2. సో కేస్ 3 ఉంది కదా, సి ఈక్వల్స్ టు 2. సో మనం సి ఈక్వల్స్ టు 2 దగ్గర మళ్ళీ మనం ఇక్కడ ఎల్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు, లెస్ దాన్ ఉన్నప్పుడు. సో ఇది గనక ఈక్వల్ అయినట్లయితే మనం ఇది ఎస్సి ఈక్వల్స్ టు 2 దగ్గర కంటిన్యూస్ అని చెప్పచ్చు. నాట్ ఈక్వల్ టు అయినట్లయితే దిస్ ఈస్ ఏ డిస్కంటిన్యూయస్ అట్ ది పాయింట్ ఆఫ్ సి ఎక్స్ ఈక్వల్స్ టు 2. సో ఎల్హెచ్ఎల్ని ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కేస్ 3 సి ఈక్వల్స్ టు 2, ఎల్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మైనస్ ఉన్నప్పుడు లిమిట్ మన ఫంక్షన్ వాల్యూ ఏమైంది, 2x ప్లస్ 3 కదా. సో 2 ఇంటూ 2 ప్లస్ 3 లిమిట్ అప్లై చేస్తే 7. సో ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్, సో 2x మైనస్ 3 కదా, ప్లస్ వాల్యూ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 2 ఉన్న వాల్యూ. సో 2 ఇంటూ 2 minus 3. So this is 4 minus 3, 1. Here, so మనకి ఇక్కడ RHL equal to LHL అయిందా. సో దిస్ వాల్యూ is 7, ఇది 1. సో ఇప్పుడు నాట్ ఈక్వల్ టు RHL. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిస్కంటిన్యూటీ పాయింటే కదా. సో ఫైండ్ ద డిస్కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2 అనేది డిస్కంటిన్యూటీ పాయింట్. Therefore f is not continuous at x equals to 2. Thus x equals to 2 is the only point of discontinuity సో ఈ పాయింట్ దగ్గరే కదా ఈ ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూ అయింది ఆఫ్ ఎఫ్. సో అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ప్రకారం 3 కేసెస్ అనేది ఫామ్ అయ్యాయి. సో 2 కేసెస్లో అయితే కంటిన్యూస్ అయింది, థర్డ్ కేస్లో అంటే ఈక్వల్ టు వాల్యూ దగ్గర ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ అనేది నాట్ ఈక్వల్ టు అయింది కాబట్టి సో ఎక్స్ ఈక్వల్స్ 2 దగ్గర డిస్కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ అని ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో థర్డ్ వన్ కూడా డిస్కంటిన్యూటీ పాయింట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి -3 సో 2 వాల్యూస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ మళ్ళీ ఎన్ని కేసెస్ ఫామ్ అవుతాయి, -3 ఈక్వల్ టు -3 గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇది ఒకటి. సో 2 1 సో మళ్ళీ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, మొత్తం 5 కేసెస్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో సొల్యూషన్, సో ఇది మీరు ఎంసెట్కి కనుక ప్రిపేర్ అయినట్లయితే సో ఓన్లీ మనం సింపుల్గా ఎక్స్ ఈక్వల్స్ టు -3 దగ్గర ఎక్స్ ఈక్వల్స్ టు 3 దగ్గర ఈ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి మనం ఏ పాయింట్స్ డిస్కంటిన్యూటీ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎగ్జామ్లో అయితే మనం అన్ని పాయింట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ సి బి ఏ పాయింట్ ఆన్ ద రియల్ లైన్. సో ఇది ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3 అంటున్నారు. సో లెస్ దాన్ -3 ఉన్నప్పుడు ఎక్స్ మాడ్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, -x కదా. సో మనం ఇక్కడ ఈ వాల్యూని ఎక్స్ లెస్ దాన్ -3 ఉన్నప్పుడు -x + 3ని తీసుకుంటాం అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ -x + 3 వాల్యూని తీసుకుంటాం. సో కేస్ 1
if c is less than -3, then f of c, so less than ఉన్నప్పుడు mod x ప్లస్ ఆర్ -1, సో లెస్ నెగిటివ్ వాల్యూస్కి -x అవుతుంది. సో -x ప్లస్ 3, సో -x అంటే -cని సబ్స్టిట్యూట్ చేసి -c ప్లస్ 3, సో f of c వాల్యూ అయితే ఇది. నౌ లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ x టెన్స్ టు c, f of x ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు c, సో ఫంక్షన్ -x ప్లస్ 3 లెస్ దాన్ ఉన్నప్పుడు, సో -c ప్లస్ 3, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు f of c. సో కంటిన్యూస్ అని ప్రూవ్ అయింది కదా. సో దేర్ ఫోర్ f ఈజ్ కంటిన్యూస్ at all points x such that x is less than -3. సో ఇప్పుడు కేస్ 2ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో కేస్ 2 అయితే x ఈక్వల్స్ టు -3 ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది నెగిటివ్ వాల్యూవే, సో mod x వాల్యూ కూడా ఏమవుతుంది, -3 అవుతుంది, సో -x అవుతుంది. సో కేస్ 2, if c equals to -3, then f of -3 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్, సో మన ఫంక్షన్ ఏంటి, -x ప్లస్ 3, సో ఈ x ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేయాలి. -3 ప్లస్ 3, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 3 ప్లస్ 3 6, f of -3 వాల్యూ అయితే 6. సో లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ -3 దగ్గర LHLని RHLని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెస్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు దీన్ని, గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఈ వాల్యూని మనం f of x వాల్యూని తీసుకుంటున్నాం. సో f of -3 మైనస్ f of x, సో నెగిటివ్ వాల్యూ, సో లిమిట్ x టెన్స్ టు -3 మైనస్ f of x వచ్చి -x ప్లస్ 3. సో అర్థమవుతుంది కదా ఎందుకు ఇలా తీసుకుంటున్నామో. mod వాల్యూ అనేది మైనస్ వాల్యూని తీసుకున్నాం. సో -3 ప్లస్ 3, సో దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో 6. సో నౌ లిమిట్ x టెన్స్ టు -3, సో ప్లస్ f of x ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు -3 ప్లస్, సో ఈ ఫంక్షన్ వాల్యూ ఏంటి, x ఈజ్ గ్రేటర్ దాన్ 3, -3 ఈజ్ గ్రేటర్, x ఈజ్ గ్రేటర్ దాన్, సో -2x, పాజిటివ్ వాల్యూస్ కదా, సో -2x, సో -2 ఇంటూ -3, సో 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6. సో LHL ఆల్ హెచ్ఎల్ f of c మొత్తం ఈక్వల్ అయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు, కంటిన్యూయస్ అట్ x ఈక్వల్స్ టు -3. సో లిమిట్ x టెన్స్ టు -3, f of x equals to f of -3. So therefore f is continuous at f is continuous at x equals to -3. సో మనకి ఇక్కడ 5 కేసెస్ ఉన్నాయి కదా. సో నౌ మనం కేస్ 3ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో కేస్ 3, if -3 is less than c less than 3, సో ఈ కండిషన్ ఉంది కదా. సో దెన్ f of c ఈక్వల్స్ టు, సో ఈ f of c వాల్యూ ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు -3 ఈజ్ లెస్ దెన్ x, x ఈజ్ లెస్ దెన్ 3, సో -2x, సో -2, సో x ప్లేస్లో అయితే c. సో నౌ లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ లిమిట్ x టెన్స్ టు c f of x, సో లిమిట్ x టెన్స్ టు c f of x వాల్యూ -2x కదా. సో -2c, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు
ఎఫ్ ఆఫ్ సి, అంతే కదా. సో -2c ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ సి. సో ఇది కూడా ప్రూవ్ అయింది. Therefore f is continuous in, so open brackets -3 3. సో -3 to 3 వరకు ఇది కంటిన్యూస్. నౌ ఇప్పుడు మనం c ఈక్వల్స్ టు 3 దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. కేస్ 4 ఇఫ్ c ఈక్వల్స్ టు 3. సో మనకి ఎన్ని కేసెస్ ఫామ్ అయ్యాయో ముందే చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు c ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు సో ఫస్ట్ ఎల్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 minus f of x. So limit x tends to, so x is less than 3 ఉండాలి కదా. సో x is less than 3. So minus 2x. So minus 2x. So x value 3. So 2 3 is a 6 minus 6. So RHL limit x tends to 3 plus అంటే గ్రేటర్ దాన్ వాల్యూ తీసుకోవాలి. సో లిమిట్ x tends to 3 plus, సో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఏ వాల్యూ, సో 6x plus 2 ఫంక్షన్ 6x plus 2. సో 6x3 plus 2, సో 18 plus 2 20. సో ఇక్కడ మనకి ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఈక్వల్ అయిందా, ఈక్వలే కాలే. సో కాబట్టి మనం ఇక్కడ ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ పాయింట్ అని చెప్పొచ్చు కదా. సో ఆర్హెచ్ఎల్ దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 3. సో మన డిస్కంటిన్యూ పాయింట్ అయితే x ఈక్వల్స్ టు 3 దగ్గర ఫైండ్ అవుట్ చేసాం. సో కేస్ 5 అయితే ఉంది కదా, ఇంకా x ఈజ్ గ్రేటర్ దాన్ 3 దగ్గర. సో ఇది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ c ఈజ్ గ్రేటర్ దాన్ 3 దెన్ f ఆఫ్ c ఈక్వల్స్ టు, సో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు 6x plus 2 కదా. సో 6c plus 2. సో నౌ limit x tends to c f of x. So limit x tends to c 6x plus 2. So 6c plus 2. So this is equals to f of c. So ఈ పాయింట్ దగ్గర కూడా ఇది కంటిన్యూస్. Therefore f is continuous at all points x such that x is greater than 3. సో మనం డిస్కంటిన్యూ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫైండ్ అవుట్ చేసాం. సో హెన్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 దగ్గర ఓన్లీ మాత్రమే ఇది డిస్కంటిన్యూ అవుతుంది. సో ఓన్లీ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ of f. So x equals to discontinuity point. So now fourth problem, f of x equals to mod x by x if x is not equals to 0. X is not equals to 0. X is, so 0 if x is 0. సో మనం ఇక్కడ mod x by x అన్నారు కదా. సో we know that x is less than 0 ఉన్నప్పుడు mod x వాల్యూ ఏమవుతుంది, లెస్ దాన్, సో నెగిటివ్ వాల్యూస్, సో -x. అండ్ x ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు mod x వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూస్ కదా. సో పాజిటివ్ x అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 కండిషన్స్లో మళ్ళీ వాల్యూస్ అనేది చేంజ్ అయ్యాయి. సో కాబట్టి మనం ఈ గివెన్ ఫంక్షన్ని రీరైట్ చేసి రాద్దాం. సో ద గివెన్ ఫంక్షన్ కెన్ బి rewritten as
So f of x equals to, so mod x by x. So x is less than or equal to ఏమవుతుంది మైనస్ ఎక్స్. సో మైనస్ ఎక్స్ బై ఎక్స్. సో ఎక్స్ క్యాన్సల్ అయ్యి ఓన్లీ మనకి ఇక్కడ -1 మిగులుతుంది. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎప్పుడు ఇది లెస్ దాన్ 0. సో ఇఫ్ 0, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రేటర్ దాన్ దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. సో x mod x by x equals to x by x. So this value is 1 if x is greater than 0. సో మళ్ళీ మనకి ఇక్కడ త్రీ కేసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడు, సో c is less than 0, c is greater than 0, c equals to 0 దగ్గర. సో ఏ పాయింట్ దగ్గర అయితే మనకి కంటిన్యూస్ కాదు అది ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్కంటిన్యూసా, ఏ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ c ఈక్వల్స్ టు, c be a point on the real line. So case 1. If c is less than 0, సో c అనేది లెస్ దాన్ 0 అన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో దెన్ ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది, సో లెస్ దాన్ 0 ఉన్నప్పుడు -1. సో ఎఫ్ ఆఫ్ సి -1. సో నా లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే లిమిట్ x tends to c f of x equals to limit x tends to c f of x -1 kada. So this value also -1. So this is equals to f of c. So f is continuous at all points of x such that x is less than 0. సో x is less than దగ్గర కంటిన్యూస్. సో అదేవిధంగా మనం కేస్ 2ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ c ఈక్వల్స్ టు 0. సో c ఈక్వల్స్ టు 0 అనగానే మనకి ఇక్కడ మళ్ళీ LHLని ఫైండ్ అవుట్ చేయాలి, RHLని ఫైండ్ అవుట్ చేయాలి. సో LHL లిమిట్ x tends to 0 minus, so less than values f of x equals to limit x tends to 0 minus, so minus ఉన్నప్పుడు -1. So this value is -1. So RHL positive values, so limit x tends to 0 plus f of x equals to, so limit x tends to 0 plus value is 1 kada. So 1. So this is a not equals to, here RHL, LHL is not equals to RHL. సో ఇప్పుడు c ఈక్వల్స్ టు 0 పాయింట్ అనేది కంటిన్యూస్ కాదు. సో కదా ఇది డిస్కంటిన్యూస్ ఫంక్షన్ పాయింట్, సారీ, f ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్స్ టు 0. సో మన కంటిన్యూస్ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో కాకపోతే మళ్ళీ మనకి ఇంకో కేసు ఉంది కదా. సో c ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇఫ్ c ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ f ఆఫ్ c ఈక్వల్స్ టు ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ కదా 1 కదా. సో ద f గ్రేటర్ దాన్ 0 1 కదా. సో 1. సో దీని నుండి మళ్ళీ లిమిట్ అప్లై చేస్తే నా limit x tends to c f of x, limit x tends to c 1. So this is equals to 1. So LHL, so sorry, limit x tends, so this is equals to f of c. So f is, therefore f is continuous
at all points at point x such that x is greater than 0. సో ఇదైతే 4 మార్క్ క్వశ్చన్. సో కంపల్సరీ అన్ని పాయింట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. సో x ఈక్వల్స్ టు 0 ఈజ్ ద ఓన్లీ పాయింట్ ఆఫ్ discontinuity of f. సో ఈ విధంగా అయితే మనం డిస్కంటిన్యూటీ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కంటిన్యూస్ అవుతుందా లేదా అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిస్కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే డిస్కంటిన్యూటీ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. సో ఇక్కడ కూడా మనం డిస్కంటిన్యూటీ అవుతుందా, డిస్కంటిన్యూటీ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్, సో డినామినేటర్లో mod x ఉంది. సో ఇంతకుముందే మనం ప్రాబ్లంలో సింప్లిఫై చేసాం. వి నో దట్ mod x ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఇది ఎలా ఉంది, x ఈజ్ లెస్ దాన్ 0. సో కాబట్టి నెగిటివ్ వాల్యూస్ కదా. సో mod వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ x వాల్యూ అనేది మైనస్ x అవుతుంది. సో వెన్ x ఈజ్ లెస్ దాన్ 0, సో లెస్ దాన్ 0 కాబట్టి mod x వాల్యూని మనం ఇక్కడ మైనస్ x అని తీసుకున్నాం. Therefore, the given function can be rewritten as, సో మనం ఈ ఫంక్షన్ని మళ్ళీ రీరైట్ చేసి రాద్దాం. సో the given function can be rewritten as f of x equals to, so x by mod x, so this is equals to x by minus x, so x cancel I 1. సో ఇది ఎప్పుడు if x is less than 0, సో -1 ఆల్రెడీ ఉంది. సో if x is greater than or equal to 0. సో ఇప్పుడు మనం ఇక్కడ డిస్కంటిన్యూటీ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో let C be any real number. సో ఇక్కడ మనం ఎల్హెచ్ఎల్ని ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 0 దగ్గర ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 1 -1, సో ఇదేమవుతుంది మనకి ఇక్కడ సారీ ఇది -1, ఇది -1. సో సేమ్ ఉన్నాయి ఈ ఫంక్షన్ వాల్యూస్ -1 -1. సో మనం ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేసిన సేమ్ వాల్యూసే వస్తుంది, ఆర్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేసిన సేమ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ సి వాల్యూని -1 అని -1 లా తీసుకుందాం. లెట్ సి బి అని ఒక పాయింట్. సో ఇక్కడైతే కేసెస్ ఏమీ ఫామ్ కావు, ఎందుకంటే ఈ ఫంక్షన్ రెండిటికి కూడా -1 వాల్యూ వచ్చింది కాబట్టి. సో లిమిట్ x టెండ్స్ టు సి f of x, సో లిమిట్, సో f of cని ఓకే f of xని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ ఆఫ్ c, సో -1, సో -1, సో f of -c -1 దగ్గర f of c కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ f of c ఈక్వల్స్ టు -1. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ x టెండ్స్ టు f of x. సో అంతే కదా, -1 f of x. సో ఇది కంటిన్యూస్ కదా. సో ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. సో ఇక్కడైతే మనకి డిస్కంటిన్యూ పాయింటే లేదు. సో మనం ఎల్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేసినా ఆర్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేసినా సేమ్ వాల్యూవే వస్తుంది. సో కాబట్టి ద గివెన్ ఫంక్షన్, సో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కేసెస్ అనేవి రాలేదు అనమాట. సో ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్, హెన్స్ ఈ ఫంక్షన్కి అసలు డిస్కంటిన్యూ పాయింటే లేదనమాట. సో హెన్స్ ద గివెన్ ఫంక్షన్
f of x has no point of discontinuity. సో అన్ని పాయింట్స్ దగ్గర ఇది కంటిన్యూటీనే అవుతుంది. సో కంటిన్యూస్ అవుతుంది. సో డిస్కంటిన్యూటీ. సో డిస్కంటిన్యూ పాయింట్ అయితే దీనికి లేదనమాట. సో అర్థమైంది కదా. So in this video we solved the problems Roman number 2 1 to 5 problems. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.